హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్యూరీవి ఓల్డ్ మోడల్ బ్యాటరీ. ఇది న్యూ మోడల్ అయితే కాదు, పాత మోడల్ బ్యాటరీలో ఏంటంటే అన్ని పర్ఫెక్ట్గానే పనిచేసాయి. ఇది ఆ బండి 3 years అయిపోయిన తర్వాత బ్యాటరీ అయితే ప్రాబ్లం వచ్చింది. ఆ బండికి సంబంధించిన బ్యాటరీ ఇది 60 వోల్టేజ్ 28 AH వస్తుంది. 60 వోల్టేజ్ 28 AH, కట్ ఆఫ్ వోల్టేజ్ 67.2. అంటే ఛార్జర్ వోల్టేజ్ సేమ్ ఒకటేలా ఉంటుంది, బట్ బ్యాటరీ యొక్క మోడల్ వేరేగా ఉంటుంది. వెడల్పు ఎక్కువ వస్తుంది, హైట్ తక్కువ వస్తుంది. దీంట్లో కూడా మనం స్మార్ట్ BMS యూజ్ చేసాం. సేమ్ పాత బ్యాటరీ ఏ కొలతలో ఉంటుందో అదే బ్యాటరీ కొలతలు ఉంటాయి. ఒకసారి ఆ బ్యాటరీ ఏ విధంగా ఉంటుందంటే, బ్యాటరీ యొక్క ఇలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా ప్యూరీవి బ్యాటరీ. అంటే ప్లాస్టిక్తో ఉంటుంది. ఓకేనా, ఈ మోడల్లో బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనం సేమ్ అందులో అక్కడ మనకి ఏ సైజులు అయితే వచ్చాయో అదే సైజులతో అయితే బ్యాటరీ అయితే తయారు చేసాం. ఒకసారి అయితే సైజులు చూద్దాం. దాదాపు 9.2 ఆ రౌండ్లో వచ్చింది. అంటే 9 ఇంచులు అది ఉంటుంది. అది కూడా 9.2 ఉంటుంది. ఇది కూడా 9.2. హైట్ వచ్చేసరికి అది 7 ఇంచులు అయితే ఉంటుంది. ఇది కూడా దాదాపు 7.5 7.5 అయితే ఉంది. హైట్ విషయంలో కూడా పర్వాలేదు. వెడల్పు వచ్చేసరికి మనకి వెడల్పు కూడా దాదాపు 7 ఇంచులు అయితే ఉంది. ఆ సైజులు ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవి కూడా అవే సైజులుగా వస్తుంది. బ్యాటరీ కూడా 3 పిన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డిశ్చార్జ్ సాకెట్ ఇక్కడే వస్తుంది. దానికి కూడా పైన ఆ బ్యాటరీకి ఏంటంటే పైన రాదు. ప్యూరీవిలో లేటెస్ట్ మోడల్ అన్ని బ్యాటరీలు కూడా పైన వస్తుంది. దీనికి ఏంటంటే సైడ్కి వస్తుంది. దీనికి అదే విధంగా సైడ్కే పెట్టాము. అలాగే ఒక స్విచ్ కూడా ఉంటుంది. ఇది స్మార్ట్ BMS కాబట్టి మొబైల్కి వచ్చేసరికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్కి డౌన్లోడ్ చేసుకొని ఇది బ్యాటరీ యొక్క టోటల్ డేటా. బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత కరెంట్ ఉన్నది, ఎన్ని రోజులు టైం అయింది, ప్రతి సెల్కి ఎంత వోల్టేజ్ ఉంది, ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ డేటా చూపిస్తుంది. మనం ఎంత కరెంట్ వేస్ట్ చేస్తున్నాం, ఎక్కడికి ఎంత కరెంట్ అవుతుంది, ప్రతిదీ కూడా లోడ్ చేసి అయితే మనకు అప్డేట్ అయితే ఇస్తుంది మొబైల్కి. మన ఇష్టం అది మొబైల్లో చూసుకుంటామా చూసుకోకపోమా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. స్మార్ట్ BMS బ్యాటరీలో ఉండడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ని ఈ లో నుండి BMS అనేది రెక్టిఫై చేస్తుంది. నార్మల్ BMS కాకుండా స్మార్ట్ BMS ఉండడం వల్ల తొందరగా రెక్టిఫై అయితే చేస్తుంది. తొందరగా అయితే దాని యొక్క వోల్టేజ్ కట్ ఆఫ్ అనేది పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది. స్మార్ట్ BMSకి నార్మల్ BMSకి అరౌండ్లీ మీకు 3000 2500 రూపీస్ అయితే తేడా అయితే ఉంటుంది. స్మార్ట్ BMS ఉంటే నాకు అడిగితే చాలా వరకు అయితే బెటర్ అని నేను చెప్తున్నాను. బ్యాటరీ వెయిట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అరౌండ్లీ బ్యాటరీ వెయిట్ దాదాపు మీకు అప్రాక్సిమేట్లీ ఒక 9 kg to 10 kg, అరౌండ్ 11 kg వరకు అయితే ఉండొచ్చు. 9 to 11 kg బిలో అయితే ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి మీకు దాదాపు ఒకసారి ఛార్జ్ పెడితే 70 నుంచి మైలేజ్ వస్తుంది. బ్యాటరీకి అప్రాక్సిమేట్లీ కాస్ట్ వచ్చేసరికి 28,000 నుంచి 31,000 వరకు అయితే ఉంటుంది. అక్కడ ఉండే డీలర్ని బట్టి కస్టమర్ని బట్టి డిపెండ్ చేసుకుని అయితే కాస్ట్ మారుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు ఇంకో బ్యాటరీ అయితే ఉంది. ఇది లేటెస్ట్ బ్యాటరీ, ఇది అంటే న్యూ మోడల్ బ్యాటరీ. ఇది 60 వోల్టేజ్ 28 AH న్యూ మోడల్ బ్యాటరీ. అంటే సేమ్ అదే విధంగా సేమ్ మైలేజ్, సేమ్ బ్యాటరీ, సేమ్ కాస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. బట్ సైజుల విషయం డిఫరెంట్గా ఉంటుంది. హైట్ ఎక్కువ వస్తుంది అంతే. ఇది ఏంటంటే వెడల్పు వస్తుంది. పాత మోడల్ ఇది, కొత్త మోడల్ ఇది.